గొడ్డలిపోటు నైజం జగన్కే తగును. మాజీ ఎంపీ నిలవెల సుబ్రహ్మణ్యం. వైసీపీ అధినేత జగన్ తన బాబాయ్ హత్యకి గొడ్డలిపోటు పొడిచారని, ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అనటానికి నీకు సిగ్గులేదా అంటూ వైఎస్ జగన్ను ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిన్ను కంటికి రెప్పలా పెంచిన మీ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డికి వెన్నుపోటు పొడిచావంటూ వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ వెన్నుపోటుకు భయపడి నీ వద్దకు నీ తల్లి, నీ చెల్లి సైతం రావటం లేదన్నారు. 85% ఇచ్చిన హామీలను తమ కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు నెరవేర్చిందని గుర్తు చేశారు. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చిన హామీలు కనీసం 15% కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. సిగ్గు ఎగ్గు లేకుండా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం చేస్తారని చెప్పటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా అంటూ వైఎస్ జగన్కు మాజీ ఎంపీ నిలవెల సుబ్రహ్మణ్యం సవాల్ విసిరారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలపై మోయలేని భారం వేశావంటూ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. 2025 వార్షిక బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. కానీ ఎస్టీ నిధులు సైతం దారి మళ్లించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. లిక్కర్ స్కామ్లోని నిందితులు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మధ్య జీవిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ జగన్ చెప్పింది చేయటం వల్లే ఒకప్పుడు మంచి ఆఫీసర్లు సైతం జైలు పాలవుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్కు నైతిక విలువలు లేకుండా పోతున్నాయన్నారు. మాజీ ఎంపీ నిలవెల సుబ్రహ్మణ్యం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటుగా స్పందిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ హత్య కేసు, దళితులకు తీవ్ర అన్యాయం చేసిన వాడివి మా అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, ఓజిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు, పెళ్లకూరు తేదేపా మండల అధ్యక్షుడు చెంతు కృష్ణయ్య, ఓజిలి మండల ఎస్సీసెల్ మండల అధ్యక్షులు ముసులూరు శ్రీనివాసులు, అవధానం సుధీర్ రెడ్డి, పెసల గంగాప్రసాద్, పెళ్లకూరు తేదేపా నాయకులు మురళీరెడ్డి, రాజేష్, దానా రాజేంద్ర, పోలేరమ్మ, సుబ్బారావు, మస్తాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని కానీ రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి. ఇసుక కావచ్చు, రెడ్ శాండిల్ కావచ్చు, ఇంకా లిక్కర్ అయితే చీప్ లిక్కర్ తాగించి ఎంతోమంది జీవితాలను, కుటుంబాలని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఈరోజు కూడా చాలామంది ఆ పర్యవసనాలు అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంలో మంచి ప్రభుత్వం వచ్చి సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్ని విధాలా ముందుకు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రధానమంత్రి గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళా ప్రగతి పదంలో తీసుకొచ్చే దానికోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మంచి జరుగుతుంటే హర్షించాలా, సపోర్ట్ చేయాలా, ప్రతిపక్షంగా ఉంటే దానికి వాడేమైనా రాష్ట్రాన్ని డెవలప్ చేసేదానికి సలహాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఒక సైకోలు మాదిరి రాష్ట్రంలో పడి రాష్ట్రంలో మళ్ళా అధోగతి పాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళా అబద్ధాలన్నీ ప్రచారం చేసి రేపు విగ్రహ దినం అనేది పాటించడం చాలా దురదృష్టం. కాకపోతే ఇంకొకటి చెప్తున్నారు, సూపర్ 6 అని చెప్పారు, అవన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేది ఆయన చెప్తున్నటువంటి ఒక మాట. అందులో కూడా మనం అందరికీ తెలుసు, దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వాన్ని దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో మళ్ళా అప్పు పుట్టినటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే నిలబెడితే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏది కూడా సక్రంగా జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మళ్ళా ప్రగతి పదంలో అన్ని బడుగు బలహీన వర్గాలకు కానీ రాష్ట్రంలో అన్ని విధాల సూపర్ 6 పథకాలన్నీ కూడా ఆగస్టు నుంచి కూడా చాలా వరకు దాదాపు 90% పథకాలు మనం అమలు చేసే పరిస్థితికి పోతున్నాం. వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రజలను వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ బాబాయిని మొట్టమొదటి చంపింది జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ ఆయనకి ఇంత బుద్ధి రాకుండా ఇటువంటి వెనుపడతామని చెప్పి ప్రజలు మండిపెట్టి ఆయన పోటగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి
ప్రజలంతా కూడా తిరగబడి ఆయన చేసి ఈ కార్యక్రమాన్ని కూడా తిప్పుపట్టాలని అందరూ కూడా నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు. మనకి ఒక మంచి పరిపాలనకి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం మిత్రపక్షాలను కలుపుకొని ఒక మంచి ప్రభుత్వం ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నో ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమం పక్కన పెట్టి ఆయన సొంత లాభం చూసుకుంటూ సొంత వ్యాపారాలు చూసుకుంటూ ప్రజాధనం చూసుకుని వ్యక్తి ఉన్నారంటే ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి లోన్లు అయితేనేమి, అదేవిధంగా ఈసీలకి లోన్లు అయితేనేమి, మైనార్టీకి లోన్లు అయితేనేమి, మిగతా సంక్షేమ కార్యక్రమాలు రోడ్లు అయితేనేమి, ప్రజాభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటే వాటి మీద దుష్ప్రచారం చేస్తూ ఈ ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటయ్యి ఎవరైతే ఈ సైకో పరిపాలన రాష్ట్రం తరిమేశారో ఆయన్ని ఈ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అయినా కానీ ఈ బుద్ధి రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా తిప్పు పట్టాలేమో మనం చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంతం చేసి సంవత్సరం అయింది. రేపు నిజంగా వాళ్ళకి దినాలు వాళ్ళు వెన్నుపోటు కాదు, వాళ్ళకి ప్రజలు వాళ్ళ అధికారం నుంచి అంతం చేసి సంవత్సరం అయింది. కాబట్టి వాళ్ళకి నిజంగా రేపు తద్దినాలు పెట్టుకుంటే బాగుంటాయి. ఎందుకంటే వెన్నుపోటు అనేది ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని ఎక్కడా ప్రజలు అనుకోరు. మీరు కవించుకొని మీరు చేసుకుంటున్నారు తప్పనిస్తే. వెన్నుపోటుదారులు మీరే, ప్రజలను మోసం చేసింది మీరే, ప్రజల్ని దోపిడీ చేసింది మీరే, అన్నీ కూడా మీరే చేశారు. మరి సొంత చెల్లిని మోసం చేసావు, సొంత చెల్లిని వెన్నుపోటు పొడిచావు, సొంత చిన్నాయిని వెన్నుపోటు పొడిచావు, మరి అదేవిధంగా సొంత తల్లిని వెన్నుపోటు పొడిచావు, మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచావు. ప్రతి ఒక్కరిని కులాలకి మతాలకు అతీతంగా అందరినీ వేసావు. మరి మాది వెన్నుపోటు పొడిచింది మీరైతే, వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. మీకు ఎంతవరకు మా సంస్కారం ఉందో మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాము. వాస్తవంగా ఆంధ్ర వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అంతం చేసి సంవత్సరం అయింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా రేపు వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరూ కూడా దినాలు చేయాలని చెప్పి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా రేపు ప్రారంభించేదానికి మా ఇన్ఛార్జ్ గారు మాకు అవకాశం ఇస్తే రేపు దినాల కార్యక్రమాలు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని సంవత్సరం అంతమైంది కాబట్టి దినాల కార్యక్రమాలు చేయదలుచుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రవేశపెట్టారు పథకాలు వచ్చిన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు, మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. మరి ఇందాక పెద్దలు నిర్మల సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విధంగా ఆగస్టు 15 బస్సు ఉచిత బస్సు ప్రయాణం, మళ్ళీ అదేవిధంగా తల్లికి వందనం, మరి ప్రతి ఒక్క పథకాలు 6 పథకాలు ఆయన ఇచ్చిన 6 పథకాలు కాకుండా మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఇందాక గంగాప్రసాద్ అని చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా లోన్లు, సబ్సిడీ లోన్లు ఇస్తూ అందరిని కూడా ప్రోత్సహిస్తూ చిన్న చితక పేదవాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే మీరు వెన్నుపోటు తినమంటున్నారు. మీరు సంస్కారం ఉందా, బుద్ధి ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ లోకల్ ఎక్స్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే తొట్టి గ్యాంగ్ బ్యాచ్ వేసుకొని తిరుగుతా తొట్టి గ్యాంగ్ మాటలంతా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కూడా నీకు 1,00,000 ఓట్లు బాది పంపించారు. నువ్వు ఎంతమందిని వెన్నుపోటు పొడిచావు, మీ నాయకుడు ఎంతమందిని వెన్నుపోటు పొడిచాడు, మీరంతా మీ కథ చరిత్ర అంతా కూడా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు. మీరు ఎవరైనా కూడా అట్లా చేస్తా ఉంటే హాస్యంగా మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. వీళ్ళకి ఏమి ఇంకా అధికార దాహం ఇంకా వదిలినట్లేదు. వీళ్ళకి ఇంకా బుద్ధి చెప్పాలని కూడా ఇంకోసారి ఎలక్షన్ వచ్చినా కూడా మీకు బుద్ధి చెప్పి ప్రజలు పంపిస్తారు. దీంట్లో అయితే మీరు ఆలోచించాల్సిన విషయమే లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. గతంలో మీ ప్రభుత్వంలో బిక్కుమని చెప్పి రాష్ట్ర ప్రజలు బతకతున్నారు. ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అది రాష్ట్రం ఈరోజు సుఖ సంతోషాలతో ఉంది. 10.5 లక్షల కోట్లు మీరు అప్పు చేస్తే దాన్ని ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఆ వడ్డీలు కట్టుకుంటూ మరి అదేవిధంగా ఉద్యోగస్తులకైతే ఏమి, పెన్షన్దారులకైతే ఏమి, గ్యాస్ స్టవ్లకైతే ఏమి, సబ్సిడీలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అయితే ఏమి, డెవలప్మెంట్ అయితే ఏమి, మరి ఇదే విధంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు
అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మరి ఇక్కడ అనేక సమస్యలు కూడా పరిష్కరిస్తూ అనేక మార్గాల్లో ఈరోజు అభివృద్ధి బాటలో రాష్ట్రం నియోజకవర్గాలు కొనసాగుతూ ఉంటే మీరు చూస్తే వెన్నుపోటు అని అంటారు. మీ ఇంట్లో మీరు ఎంతమందిని వెన్నుపోటు పొడి చేశారో మీ ఇంట్లో వాళ్ళు అడిగా చెప్తారు, రాష్ట్ర ప్రజలు అడిగా చెప్తారు.